భారత క్రికెట్లో రోహిత్ శర్మను హిట్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అతడు చేసే బ్యాటింగ్ ఆ స్థాయిలోనే ఉంటుంది. భారత్ సాధించిన ఎన్నో విజయాలలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం 38వ ఏట కూడా హిట్టింగ్ స్టామినా తగ్గలేదు. ఇటీవలే బరువు తగ్గి ఫిట్ అయిపోయాడు. తాజాగా ఆస్ట్రేలియా సిరీస్ లో ఒక సెంచరీ, మరో హాఫ్ సెంచరీతో రోహిత్ అద్దరగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో సిడ్నీ మైదానంలో జరిగిన 3వ వన్డేలో సెంచరీ చేయడం ద్వారా రోహిత్ శర్మ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ఇదే మైదానంలో 2008లో ఆసీస్ పై ఇక్కడే 87 బంతుల్లో 66 రన్స్, 2016లో 108 బంతుల్లో 99 పరుగులతో జట్టును గెలిపించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి ఇన్నింగ్సే ఆడి 125 బంతుల్లో 121 పరుగులతో భారత్కు క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించాడు. విరాట్ కోహ్లీతో ఈ మ్యాచ్లో 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టెండూల్కర్, గంగూలీ సరసన విరాట్, రోహిత్ జోడీ చేరింది. అలాగే రోహిత్ వన్డే ఫార్మాట్లో 68 సార్లు 100కు పైగా పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పాడు. గంగూలీ, సచిన్ 12 సార్లు 150కి పైగా పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు. విరాట్, రోహిత్ కూడా 12 సార్లు 150 పరుగులకు పైగా భాగస్వామ్యాలను నమోదు చేశారు. దిల్షాన్ సంగక్కర కూడా వన్డేలలో శ్రీలంక తరపున 7 సార్లు 150కి పైగా పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు. మరోవైపు తాజా సెంచరీతో రోహిత్ అన్ని ఫార్మాట్లతో కలిపి 50 శతకాలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ టెస్టులలో 12, వన్డేలలో 33, టీ20లలో 5 సెంచరీలు చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియా జట్టుపై వన్డే ఫార్మాట్లో పర్యాటక జట్టు తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 33 ఇన్నింగ్సుల్లో అతడు ఆస్ట్రేలియా జట్టుపై 6 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ 32 ఇన్నింగ్సులలో 5 సెంచరీలు, శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర 49 ఇన్నింగ్సుల్లో 5 సెంచరీలు చేశాడు. పర్యాటక, ఆతిథ్య జట్ల విభాగాలను కలుపుకుంటే ఆస్ట్రేలియా మీద రోహిత్ శర్మ ఏకంగా 9 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ తర్వాతి స్థానంలో అతడే కొనసాగుతున్నాడు.